హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి సార్, లైవ్ మార్కెట్లో అనాలిసిస్ చేస్తున్నాను. సార్ రేపు మనకి హాలిడే కాబట్టి స్టాక్ మార్కెట్కి సెలవు కదా. సరే, వీడియోని ముందే రిలీజ్ చేస్తాను. హోప్ఫుల్లీ ఏంటంటే 2:45 కల్లా. సో బహుశా మీరు ఏంటంటే 2:45, 3 కల్లా మీలో చాలామంది చూస్తూ ఉంటారు. చూడండి సార్, ఈరోజు ఇంట్రాడేలో మెరుపులు మెరిపిస్తుంది కదా. అంటే అలా తళుక్కుమంటుంది పోతుంది, తళుక్కుమంటుంది పోతుంది. భారీ ర్యాలీ అయితే కాదు. సో మరి స్టాక్ మార్కెట్లో ఈరోజు మెరుపులు భవిష్యత్తు తుఫాన్ని సూచన. తుఫాన్ రాబోతుందా, ఆ విషయాల గురించి చూద్దాం. Q1 గురించి హీరో మోటార్ కార్ప్కి సంబంధించిన అప్డేట్ చూద్దాం. మణిపురం Q1, అలాగే బోరోసిల్ రెన్యూబుల్ రీసెంట్గా పర్ఫార్మెన్స్ లేదు. మరి ఆ స్టాక్లో ఏదైనా లెవెల్స్ ఉన్నాయా, సో ఇన్వెస్ట్మెంట్ స్టడీ చేద్దాం. అపోలో హాస్పిటల్స్ యొక్క Q1, నైకా యొక్క Q1 అప్డేటు, ఇలాంటివి చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లైవ్ చార్ట్ అనాలిసిస్ లైవ్ మార్కెట్లో చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో అలాగే నిన్నటి వీడియోలో లైవ్ మార్కెట్లో అబ్జర్వేషన్ నేను చెప్పాను, మీకు లైవ్లో క్యాండిల్లో బౌన్స్ అన్నీ చూపించాను. సో మీలో చాలామందికి నచ్చినట్లుంది, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో కూడా లైవ్ మార్కెట్లోనే అనాలిసిస్ చేస్తాను, చూద్దాం పదండి. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో ఒక 2-3 వీడియోస్ వెనక్కి వెళ్ళి, జస్ట్ 2 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూస్తే నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారంతే. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క అనాలిసిస్. సో మనకి ఓపెనింగ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది డ్యూ టు గ్లోబల్ క్యూస్, అది కామనే కదా. సో డిప్ అవుతున్నట్లు అనిపించినా కూడా మళ్ళీ ఇంట్రాడేలో ఏంటంటే సో రివర్స్ అవుతుంది కదా, కొంపదీసి పైకి వెళ్తుందా అని అనిపిస్తుంది. కానీ ఏం జరుగుతుంది అసలు అక్కడ అనాలిసిస్ ఏంటనేది మీకు చూస్తే అంటే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మీకు ఒక క్లియర్ అంచనా అనేది తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అండర్స్టాండింగ్ పర్పస్ మీకు బెటర్గా గైడ్ చేయడం కోసం 60 మినిట్స్లోకి వెళ్తున్నాను. చూడండి, 60 మినిట్స్ టైం ఫ్రేమ్వర్క్ అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ చూస్తుందేమో డైలీ టైం ఫ్రేమ్వర్క్. మార్కెట్ నేను రికార్డ్ చేస్తున్నప్పుడు 24,160 అయింది, టైము ఏంటంటే 1:52 అయింది. సో 60 మినిట్స్ టైం ఫ్రేమ్వర్క్లోకి వెళ్తున్నా చూడండి. చూడండి ఫ్రెండ్స్, 60 మినిట్స్లో మీకు వెనక్కి వెళ్ళి చూస్తే నేను ఇక్కడ 2 లైన్స్ మార్క్ చేసుకున్నాను. చూడండి, 24,116 అలాగే 24080 కదా. సో మార్క్ చేసుకున్నాను. మీరు జాగ్రత్తగా చూస్తే ఈ 60 మినిట్ క్యాండిల్ క్లోజింగ్కి, అలాగే ఆ నెక్స్ట్ ఇక్కడ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఉంది చూసారా, హ్యూజ్ గ్యాప్ అప్. సో ఈ క్యాండిల్కి చాలా గ్యాప్ ఉంది. సో అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది అని అంటే, సో ఈ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఏమో నెక్స్ట్ డే ఫస్ట్ 1 అవర్, ఈ రెడ్ క్యాండిల్ ఏమో దాని ప్రీవియస్ డే లాస్ట్ 1 అవర్ కదా. అంటే ఆ ప్రీవియస్ డే ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర నుంచి హెవీగా బై ఆర్డర్స్ ఉన్నాయి, అందుకనే నెక్స్ట్ డే హ్యూజ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. సో మీకు చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను, ఐ విల్ రిపీట్ ద సేమ్. టమాటాలు కేజీ 40 ఉన్నాయి నిన్న. సో ఈరోజు కూడా 40 అనుకునే మనం వెళ్ళాం. సో 11 o'clock మార్నింగ్ వెళ్తే 60 రూపీస్ ఉన్నాయి. అంటే ఏంటి అర్థం, ప్రీ మార్కెట్ ఉంటుంది కదా కూరగాయల మార్కెట్లో కూడా, వాళ్ళు ఏదో 1, 2, 3, 40, 30, 50 అనుకుంటుంటారు. సో అక్కడ ఏంటంటే టమాటాకి డిమాండ్ ఉంది, అర్థమవుతుందా. 40 అంటే కొనేవాళ్ళు ఎగబడుతున్నారు, అందుకని 60 పలికింది. నిన్న టమాటా 40 ఉంది కేజీ, కానీ ఇవాళ 60 ఉంది. సో అదే గ్యాప్ అప్. సో 40 నుంచి డైరెక్ట్గా స్టెప్ ఇన్ అయింది కదా. సో స్టాక్ మార్కెట్లో కూడా ప్రీ మార్కెట్లో జరిగే డిమాండ్ని బట్టి, సో దాని ప్రకారం నేను చార్టు డ్రా చేస్తాను, నిదానంగా వినండి. చూడండి ఫ్రెండ్స్, ప్రీవియస్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర నుంచి హెవీగా బై ఆర్డర్స్ ఉన్నాయి కదా. సో కాబట్టి నేను మార్క్ చేస్తున్నాను చూడండి కదా. సో ఇవన్నీ కూడా బై ఆర్డర్సే. చూడండి, ఆ తర్వాత ఆ టేల్ వచ్చింది, ఆ ఏరియాని టచ్ చేసింది, బౌన్స్ అయింది,
దాని తర్వాత రెడ్ క్యాండిల్ పడింది చూడండి, సడన్గా దాని తర్వాత మళ్ళీ రివర్స్ అయింది. సో అంటే మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్ క్లియర్ అయిపోతూ ఉన్నాయి. సో హైయెస్ట్ పీక్స్లో ఉన్న ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి అని అంటే సో ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర ఉంటాయి, అంతే కదా. చీపెస్ట్ ప్రైస్ దగ్గర ఎక్కువ డిమాండ్ ఉన్నట్లే కదా. సో టమాటాలు 60 ఉన్నాయి, 60 నడుస్తుంది ఇవాళ. నిన్న 40 అంటే 40 దగ్గర ఎక్కువ మంది బయర్లు ఉంటారు. 58, 57 దగ్గర కాదు కదా, 55, 50 దగ్గర కూడా కాదు, 40, 41, 42 ఆ ఏరియా దగ్గర ఉంటారు. కాబట్టి ప్రీవియస్ క్లోజింగ్ ఏరియాని నేను మార్క్ చేశాను. సో మనకి ఇప్పుడు మార్కెట్ డిప్ అవుతుంది కాబట్టి సో మనకి డిమాండ్ ఉన్న ఏరియా ఏమవుతుంది అని అంటే చూడండి, దిస్ ఈజ్ ద వన్ ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా. అది సో కాబట్టి ఓవరాల్గా మార్కెట్ కింద పడుతూ వెళ్తుంది. సో కింద పడుతూ వస్తుంది ఎందుకంటే వాళ్ళు సెల్ ఆఫ్ చేస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ కిందకే ఉంది. సో నేను చార్ట్లోకి వెళ్ళి చూపిస్తాను. సో చూపించే ముందు ఒకసారి చూడండి, వాళ్ళు పైనుంచి సెల్ చేసుకుంటూ వస్తున్నారు, కానీ ఇక్కడ ఏంటంటే హెవీగా బై ఆర్డర్స్ ఉన్నాయి. ఎవరయ్యాయి? వాళ్ళయే. మరి పైనుంచి సెల్ ఆఫ్ ఎవరు చేస్తున్నారు? వాళ్ళే. వాళ్ళంటే ఎవరు? ఇన్స్టిట్యూషన్స్, ఎఫ్ఐఎస్ కావచ్చు, డిఐఎస్ కావచ్చు. సో అంటే పైనుంచి సెల్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు హెవీగా అంటే దాన్ని మనం అబ్జర్వేషన్తో ఐడెంటిఫై చేసాం. మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ ఏంటి? డౌన్. సో మరి ఇక్కడెందుకు బై చేస్తున్నారు అని అంటే సో ఆల్రెడీ ప్రీవియస్గా రిలీజ్ చేసిన ఆర్డర్స్ ఉన్నాయి కదా, అవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో సెల్లింగ్ ఇవన్నీ షార్ట్స్. సో కరెక్ట్గా వాళ్ళ ఏరియాలో ఏంటంటే కవరింగ్ చేస్తున్నారు చూడండి, కవరింగ్ అర్థమవుతుందా? అయితే మీకు బౌన్స్ అనేది గొప్పగా లేదు. సో ఓకే, 3 క్యాండిల్స్ అనేది 3 అవర్స్ మీకు బౌన్స్ వచ్చినట్టు కనిపిస్తున్నాయి. కానీ చూడండి, ఫస్ట్ క్యాండిల్ బౌన్స్ వచ్చింది, తలకాయ మీద బాదారు. సెకండ్ క్యాండిల్ బౌన్స్ వచ్చింది, తలకాయ మీద బాదారు. సో థర్డ్ క్యాండిల్ మీకు అంత ఎఫెక్ట్ లేదు, కొంచెం దాని తర్వాత మళ్ళీ తలకాయ మీద బాదారు. అంటే సో సెల్ చేసుకుంటున్నారు షార్ట్స్ కదా, వీటన్నిటిని సెల్ చేస్తే షార్ట్స్ అనొచ్చా, వాటిని వాళ్ళ ఏరియాలో కవర్ చేసుకుంటున్నారు. సో మళ్ళీ ఏంటంటే వచ్చిన డబ్బులతో అంతే కదా, సెల్ చేసి మళ్ళీ బై లోయర్ లెవెల్లో బై చేస్తే ఏమొస్తుంది? హైయర్ లెవెల్లో షార్ట్స్ చేసి లోయర్ లెవెల్లో కొద్దిగా బై చేస్తానంటే బై చేసి సెల్ చేసి బై చేసినవన్నీ కూడా ప్రాఫిట్లు వస్తూ ఉంటాయి కదా, మనీ వస్తుంది. సో మనీ వస్తే ఏం చేస్తారంటే కొత్తగా ఫ్రెష్గా మళ్ళీ హైయర్ లెవెల్లో సెల్ చేస్తారు. అవి సెల్ చేస్తూనే ఉంటారు, ఇక్కడ కవర్ చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ ఆర్డర్లు క్లియర్ అయ్యేదాకా వాళ్ళు హైయర్ లెవెల్లో సెల్ చేసుకుంటా సో లోయర్ లెవెల్లో బై చేసుకుంటూ ఉంటారు. చూడండి సార్, డైలీ ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ వాళ్ళ బై సెల్ యాక్టివిటీ డైలీ ఉంటుంది. అర్థమవుతుందా? మనం ఏం చూస్తాం జనరల్గా, మీకు ఏ సోషల్ మీడియాలోనే ఏం కనిపిస్తుంది? ఎఫ్ఐఐ నెట్ సెల్లింగ్ ఎంత, ఇండెక్స్లో ఎలా చేశారు, పుట్టుకాల్ రేషియో ఎట్లా ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనకు ఆ డేటా కాదు కావాల్సింది. ఆ డేటా వల్ల మీరు స్టాక్ మార్కెట్ని అంచనా వేస్తాము అనుకుంటే కల్లే అది. ఎక్కడ సెల్ చేస్తున్నారు, ఎక్కడ బై చేస్తున్నారు, అది కావాలి. సో చూడండి ఫ్రెండ్స్, మరి ఇక్కడ గ్యాప్ కనిపించిందా? ఈ 40 నుంచి 60 రూపీస్ అని టమాటాలు అని చెప్పాను కదా, ఈ ప్రీవియస్ క్లోజింగ్ నుంచి ఈ డోజీ కైండ్ ఆఫ్ దాకా ఉన్న గ్యాప్ అర్థమవుతుందా? సో అది హెవీగా ఇప్పుడు ఫిల్ అవుతుంది. అది అంటే ఇప్పుడు ఆ బయింగ్ స్టార్ట్ అయింది. చూడండి, ఈ గ్యాప్లో వాళ్ళు రిలీజ్ చేసిన బై ఆర్డర్స్ డేటా అనేది మీకు ఎక్కడా కనిపించదు. సో ఈ గ్యాప్లో ఉన్న బై ఆర్డర్స్ ఏంటి? వాళ్ళు కొనాలి అని అనుకొని ఎగ్జిక్యూట్ అవని అంటే మనసులో ఉంది వాళ్ళకి, అంతే కదా. మనకు కనిపించట్లేదంటే, సిస్టంలో కనిపించట్లేదంటే మీకు ఎఫ్ఐ డేటా, డిఐ డేటా ఎండ్ ఆఫ్ ది డే కనిపించేది ఎగ్జిక్యూట్ అయిన ఆర్డర్స్. కానీ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉన్న ఆర్డర్స్ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటో మనకు తెలుస్తుంది అనమాట. అలాగే ఏరియా ముందుగా పసిగట్టచ్చు. అర్థమవుతుందా? సో ఇలాంటి అబ్జర్వేషన్స్ని నేను కంటిన్యూ చేస్తాను. లైవ్ చాట్లోకి వెళ్దాం పదండి. ఇదేం టైం ఫ్రేమ్ వరకు 60 చూడండి ఫ్రెండ్స్, 60 మినిట్స్ లైవ్ చాట్. ఇప్పుడు ఆ ఏరియా నుంచి చూడండి, ఆ ఏరియా టచ్ అయినప్పుడు షార్ట్స్ కవర్ అవుతున్నాయి. ఈ పైన టేల్ ఏం చూపిస్తుంది అని అంటే ఫ్రెష్గా మళ్ళీ సెల్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది అనమాట. కాబట్టి సో మనకి డైలీ చాట్లో ఏంటంటే సో మనకి మీరేం చేస్తారంటే ప్రీవియస్ క్లోజింగ్తో కంపేర్ చేస్తే గ్రీన్లో క్లోజ్ అయింది ఇలా చూస్తారు. అందువల్ల మార్కెట్ని అంచనా వేయడం కష్టం. అట్లాగే నిన్న హ్యూజ్ డ్రాప్ కదా సడన్గా. సో నేను 24,260 దగ్గర మనకు ఐడెంటిఫై అయింది. కానీ చాలామందికి ఏంటంటే నిన్న క్లోజ్ అయిన తర్వాత సాయంత్రం సోషల్ మీడియాలో చూసి మార్కెట్ పడింది సో అని అప్పుడు డిసైడ్ అవుతారు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే రీటైల్ పీపుల్ డిసైడ్ అవుతారో, పడిందని కాస్త భయం వస్తుందో, దే విల్ స్టార్ట్ సెల్లింగ్.
సో వాళ్ళు కొద్దిగా సెల్ చేయడం స్టార్ట్ చేశారంటే సో ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ సెల్ చేయలేరు, అందుకని ఏంటంటే వాళ్ళు కవర్ చేస్తున్నారు. సో అలాగే ఇవాళ కూడా గట్టిగా పడింది అనుకోండి, సో రిటైల్ పీపుల్కి ఇంకా భయం. సో ఈ లో కనుక కట్ అయింది అనుకోండి 23,000, సో ఎంత ఉంది 23,893 కనుక కట్ అయింది అనుకోండి, సో ఆలో కట్ అయింది ఈలో కట్ అయింది అని చెప్పి హెవీగా సెల్ ఆఫ్ రిటైల్ పీపుల్ చేస్తారు. అందుకనే మీరు చూడండి ఎప్పుడైనా సరే డే లోస్ కట్ అయినప్పుడు, సో లాజిక్ ప్రకారం మనం నేర్చుకున్న లాజిక్, ట్రెడిషనల్ లాజిక్స్ నేర్చుకుంటే దాని ప్రకారం ఏమో సెల్ చేయమంటాయి. కానీ యాక్చువల్గా మీకు డే లోస్ కానీ ప్రీవియస్ డే లో కట్ అయింది అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇవాళ కూడా నిన్న డే లో కట్ అయింది, కట్ అయినప్పుడు ఏంటంటే సో యూ విల్ సీ బౌన్స్. ఎందుకనంటే కక్కలేక మింగుతారు వాళ్ళు, ఏంటంటే సెల్ చేయాలనే ఇంటెన్షనే ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక సో అట్లా ఏంటంటే సో వాళ్ళు పైనుంచి సెల్ ఆఫ్ చేశారు కాబట్టి కవర్ చేసుకుంటారు అనమాట. సో చూడండి వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ సెల్ చేస్తున్నారు, కానీ మనం అబ్జర్వేషన్తో ఇనీషియల్ మూమెంట్స్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇలాంటి థింగ్స్ని నేను కంటిన్యూ చేస్తాను. ఓవరాల్గా మీకు ఏం జరుగుతుందో అయితే అర్థమైంది కదా. ఓవరాల్గా మార్కెట్ యొక్క ఇంటెన్షన్ అయితే డౌన్. రేపు హాలిడే కాబట్టి సపోజ్ మనకి గ్లోబల్ క్యూస్ బాగున్నాయి అనుకోండి, సో అంటే నెక్స్ట్ డే అంటే ఫ్రైడే హైయర్ లెవెల్లో ఓపెన్ అవ్వచ్చు, ఇక్కడ ఓపెన్ అవ్వచ్చు, లేదా ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఆల్రెడీ ఉన్నాయని మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అక్కడ ఓపెన్ అవ్వచ్చు, మంచి న్యూస్ ఉంటాయి. కానీ ఓవరాల్గా ఏంటంటే ఓవరాల్గా సెల్ కొడతారు. కరెక్ట్గా ఫ్రైడే ఏంటి మండే ఏంటి అలా ఎజ్యూమ్ చేయొద్దు. నెక్స్ట్ డే ర్యాలీ అవ్వగానే మళ్ళీ వ్యూ మార్చుకోవద్దు, ఎందుకంటే ఓవరాల్గా కిందకి వెళ్తున్నారు. సో కాబట్టి 1-2 డేస్ గ్లోబల్ క్యూస్ వల్ల ర్యాలీస్ వచ్చిన అవి 1-2 డేస్లో మళ్ళీ ఏంటంటే ఇట్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ సెల్. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు కిందకి వెళ్ళాలి అనుకుంటే సో గ్లోబల్ క్యూస్లో పాజిటివ్గా ఉంటేనే వాళ్ళు సెల్ ఆఫ్ చేయడం ఈజీ అవుతుంది, ఎందుకని రిటైల్ పీపుల్ బై చేస్తారు కాబట్టి. సో అదే గ్లోబల్ క్యూస్ డౌన్, వాళ్ళు వెళ్ళాలనుకుంటుంది డౌన్ అనుకోండి, ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు, అర్థమవుతుంది. అందుకని మీకు చూడండి గ్యాప్ డౌన్ అయినప్పుడు మార్కెట్లు సడన్గా రివర్స్ అవుతూ ఉంటాయి. సో అదనమాట, ఇది ఒక డేలో చెప్తే అర్థమయ్యేది కాదు, మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అయితేనే అర్థమవుతాయి. చూడండి ఫ్రెండ్స్, హీరో మోటార్ కార్ప్ యొక్క Q1 ఎర్నింగ్స్ ప్రాఫిట్ అనేది 36% పెరిగింది, రెవెన్యూ 15% పెరిగింది. సో అలాగే మనకి ఎబిటా చూస్తే కనుక 21% పెరిగింది. చూడండి ఫ్రెండ్స్, మార్జిన్ మీద ప్రెజర్ పట్టడానికి కారణం ఏంటో వాళ్ళు చెప్తున్నారు. సో ఈవీ సెగ్మెంట్ ఇంపాక్ట్ చేసింది అంటున్నారు ఎబిటా మార్జిన్ని. సో అట్లాగే ఏంటంటే వర్కింగ్ టు బ్రింగ్ ద కాస్ట్ డౌన్ ఇన్ ఎలక్ట్రానిక్ వెహికల్ సెగ్మెంట్స్ అనమాట. సో కాస్ట్ని రెడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్తున్నారు. అలాగే సో సెంటిమెంట్స్ బిల్డింగ్ అప్ ఫర్ అ స్ట్రాంగ్ ఫెస్టివ్ సేల్స్ ఉంటే ఎలా బైకులు తీస్తారో తెలుసు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. సో స్టాక్ మార్కెట్లో రిజల్ట్స్ తర్వాత వచ్చే టెంపరీ మూవ్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఓవరాల్గా మేనేజ్మెంట్ స్టడీ, సో ఇయర్లీ పర్ఫార్మెన్స్ బాగుందా లేదా చూడండి ఫ్రెండ్స్. నైకాకి సంబంధించి రెవెన్యూ 22% పెరిగింది, సో ఎబిటా 30% పెరిగింది, అలాగే నెట్ ప్రాఫిట్ 192% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిందని చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, బోరోసిల్ రెన్యూబుల్, ఈ స్టాకు రీసెంట్ క్వార్టర్స్లో పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు. సో వేరియస్ రీజన్స్ నేను ఇంకొక రోజు డిస్కస్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, స్టాకు యొక్క మనకి ఓవరాల్గా ఇయర్లీ సేల్స్ ఎట్లా ఉన్నాయని చూస్తే సూపర్బ్, ఆపరేటింగ్ ప్రాఫిట్ బాగుంది. సో అలాగే నెట్ ప్రాఫిట్ లాస్ట్ మనకి చూడండి రీసెంట్ థింగ్స్ బాగోలేదన్నమాట. అయితే ఏంటంటే దానికి కాజ్ ఉంది, మన గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కూడా ఉంది. సో అయితే మరి స్టాక్ ఏంటంటే ఫ్యూచర్ ఉంది, సో మంచి స్టాకు. ఇంకొక రోజు నేను మొత్తం కంప్లీట్గా మీకు స్టడీ వ్యూ అనేది ప్రజెంట్ చేస్తాను. మంచి స్టాక్స్ అయితే ఏంటంటే టెంపరీగా స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఇంకేదైనా డిస్కౌంట్ మోడ్లో దొరికితే కనుక మనం దీని గురించి ఆలోచించవచ్చు అనమాట. మరి చార్ట్ ఏం చెప్తుంది బోరోసిల్ రెన్యూబుల్ గురించి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, బోరోసిల్ రెన్యూబుల్ యొక్క చార్ట్, సో నేను ఈ స్టాక్ని స్టడీ చేయాలంటే 318, 209 లెవెల్ అని చెప్తాను. సో మరి అక్కడ దాకా ఎప్పుడు వస్తుంది అని అంటే చెప్పలేము అది. సో వస్తుందా గ్యారంటీగా అంటే అది కూడా మనం ఇమాజిన్ చేయలేం. థింగ్స్ సెట్ రైట్ అయిపోతే ఎక్కడి నుంచి కూడా పైకి వెళ్ళచ్చు. కానీ మనం ఈ స్టాక్ని స్టడీ చేయాలంటే, నేను నా వ్యక్తిగతంగా నా పోర్ట్ఫోలియోకి స్టడీ చేయాలంటే సో 318 బిలో ఆర్ ఎల్స్ 320, 325 ఈ లెవెల్ సో మనకి స్టడీ చేయడానికి బాగుంటుంది. మనకి వాల్యుయేషన్ పరంగా కంపెనీని మనం అక్కడ స్టడీ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఆ తర్వాత మనం అనుకున్నట్టు బిజినెస్ ట్రావెల్ చేయకపోయినా మనకు నష్టం ఉండదు అట్లాంటి రీజనబుల్ వాల్యుయేషన్స్లో కొన్నప్పుడు. సో రెన్యూబుల్ హైప్ అనేది దీనికి ఉంది, కాదని నన్ను టెంపరీగా స్ట్రగుల్ అవుతున్నది, కానీ స్టాక్కి ఫ్యూచర్ ఉంది, అందులో డౌటే లేదు. సో ఏదైనా డిప్స్ వస్తే కనుక ఖచ్చితంగా మనం
స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని డిస్కస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, రిమైనింగ్ అప్డేట్స్ చూసే ముందు మీరు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ చూడొచ్చు. కానీ బిగినర్స్కి స్టాక్ మార్కెట్లో మన గ్రూప్లోకి వచ్చేవాళ్ళు 3 months to 4 months అబ్జర్వ్ చేయండి గ్రూప్ని. అట్లాగే నేను చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇక్కడ మేము డిస్కస్ చేసే థింగ్స్ అన్నీ వ్యక్తిగతమైన వ్యూస్ అని మేము చెప్తాం. అలాగే ఏంటంటే నా వ్యక్తిగతమైన థింగ్ ఏంటంటే నేను చెప్పేది, ఎప్పుడైనా సరే మీ డే టు డే ఫైనాన్షియల్ నీడ్స్కి అవసరమైన మనీని ఎప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని చెప్తాను. మీకు 3 to 4 years పడుతుంది స్టాక్ మార్కెట్ గురించి అసలు ఆ ఎమోషన్స్ ఆ బ్యాలెన్స్ అంతా కంట్రోల్ అవ్వాలంటే. అది సరైన థింగ్, సరైన మీకు సోషల్ మీడియా దొరికి లేదా సరైన గైడెన్స్ ఎవరి ద్వారా మీకు దొరికితే, అర్థమవుతుందా? అదనమాట. కాబట్టి ఫైనాన్షియల్ నీడ్స్ కనుక వాటికి సంబంధించి కనుక మీరు వెళ్ళారు, అప్పులు చేసి వెళ్ళారంటే ఈఎంఐలు కట్టుకుంటూ ఉండాల్సి వస్తుంది ఎవ్రీ మంత్. ఆ పని చేయొద్దు. చూడండి సార్, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన స్టడీ వ్యూస్, అలాగే ఈటీఎఫ్కి సంబంధించిన స్టడీ వ్యూస్, అలాగే వెబినార్లు అలాంటివి అటెండ్ అవ్వాలంటే ఇక్కడ ఏంజల్ జెరోదా లింక్స్ ఇచ్చాను. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు వేరే చోట అకౌంట్ ఉంటే మన దగ్గర ఓపెన్ చేయొచ్చు ఏంజల్ జెరోదా కాకపోతే. లేదు మీ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని రిఫర్ చేసి వాళ్ళ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయించి కూడా మన గ్రూప్లోకి రావచ్చు. చూడండి సార్, మణిపురం యొక్క రిజల్ట్స్. సో ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 23% పెరిగింది. సో అలాగే ప్యాడ్ చూస్తే 12% పెరిగింది. సో మంచి రిజల్ట్స్నే పోస్ట్ చేసింది మణిపురం అని చూడండి. అపోలో హాస్పిటల్స్ యొక్క Q1 అప్డేటు. సో రెవెన్యూ 15% పెరిగింది, నెట్ ప్రాఫిట్ అయితే 83% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిందని చెప్పొచ్చు. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ చూడండి, ప్రీవియస్ కింద ఉన్న ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో కాన్సెప్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ అయితే కాదు ఇది. సో అదేం వర్క్ చేయదు. అది మీరు ఇక్కడ సపోర్ట్ దగ్గర నిలబడింది. మామూలుగా రీటైల్ పీపుల్ లాజిక్స్ అయితే మోస్ట్ ఆఫ్ ది టైల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి సో సపోర్ట్ దగ్గర నిలబడింది అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటారు. ఏరియాని సపోర్టు ఇక్కడ ఈ క్యాండిల్స్ అన్నింటిని కలిపి మార్క్ చేసుకొని మేజర్ టైం ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయింది కాబట్టి సో ఇలా రివర్స్ అవుతుంది అనుకుంటారు. సో అందుకని ఆ లైన్ పైన ఎక్కువ సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేస్తున్నారు, ఆ లైన్ కింద కవర్ చేస్తున్నారు. అదనమాట. కాబట్టి ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్తో వెళ్తున్న లాజిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సపోర్ట్ రెసిస్టెన్స్ లాంటి ట్రెడిషనల్ లాజిక్స్ ఇట్లాంటివన్నీ నేను చూసే వచ్చాను. మీలో కూడా చాలామందికి తెలుసు. అక్కడ బౌన్స్ అయినట్లు అనిపిస్తాయి టెంపరీగా, మన కన్ఫర్మేషన్లు కూడా వస్తాయి, కానీ తర్వాత ముంచుతాయి. రీజన్ ఏంటంటే దట్ ఈస్ ద రీటైల్ పీపుల్ యాక్టివిటీ. అలాగే ఏంటంటే చాలా క్లవర్ గేమ్ అనేది ప్లే చేస్తారు రీటైల్ పీపుల్. ఎక్కడైతే సపోర్ట్ రెసిస్టెన్స్ అనుకుంటారో అక్కడ ఇన్స్టిట్యూషన్స్ యొక్క క్లవర్ గేమ్ అనేది ఉంటుంది. భవిష్యత్తు వీడియోస్లో అట్లాంటి వాటి థింగ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, రేపు హాలిడే వల్ల ఏదైనా గ్లోబల్ క్యూస్ బాగుంటే డే ఆఫ్టర్ టుమారో మనకి పైకి వెళ్ళచ్చు. అది ఒక డే పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా ఓవరాల్గా మార్కెట్ యొక్క డైరెక్షన్ అయితే కనుక కిందకి, అది ఇంపార్టెంట్. ఎవ్రీడే మూవ్ని మనం ప్రెడిక్ట్ చేస్తాము అనుకుంటే మాత్రం తప్పు. అది ఎవరికీ సాధ్యం కాదు. అర్థమవుతుందా? ఒక డే కోసం ఎప్పుడు చేయొద్దు. ఓవరాల్గా డౌన్కి వెళ్తుందా దాన్ని బేస్ చేసుకుంటా వెళ్ళచ్చు, లేదా ఏ రోజు ఆ రోజు ట్రేడ్ ఇంట్రాడేలో క్లోజ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా టుమారో, ఎగ్జాక్ట్గా ఫ్రైడే, లేదా ఎగ్జాక్ట్గా వీకెండ్ టార్గెట్, ఇట్లాంటివి మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు. కామెంట్స్లో ఎక్కువగా నేను చూస్తుంటాను అనమాట. ఎందుకంటే అది బిగినర్స్ థాట్స్ అవి అట్లాగే ఉంటాయి. కాబట్టి నేను మీకు బిగినర్స్ స్థాయి నుంచి మిమ్మల్ని మెచ్యూర్ అయ్యే విధంగా మిమ్మల్ని ఏం చేయాలో ఆ విధంగా గైడెన్స్ అనేది మన ఛానల్లో ఇస్తూ ఉంటాను అనమాట. అప్కమింగ్ డేస్లో 48,882. సో అలా వెళ్తూ ఇంకా ఫర్దర్ టార్గెట్స్కి బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్కి వెళ్తుంది. సో దగ్గర టార్గెట్స్కి నిన్న మనం చెప్పాం కదా బ్యాంక్ నిఫ్టీ అక్కడ దాకా వెళ్ళొచ్చు. మధ్యలో ఏదైనా మంచి పాజిటివ్ న్యూస్ గవర్నమెంట్ నుంచి కానీ ఇంకేదైనా బూస్టింగ్ న్యూస్ కానీ, లేదా ఈ ఫాలో అయిపోయే లోపే మంచి ఎర్నింగ్స్ ఏదైనా వచ్చేసి ఎర్నింగ్ పోస్టింగ్ థింగ్స్ అట్లాంటివి వస్తే మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. అప్పుడు దాకా అది ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి అప్పటిదాకా మనం ఓవరాల్గా బ్రాడ్ వ్యూ డౌన్ సైడ్ అని కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉండటమే. సో అది ఫ్రెండ్స్ వీడియో. సో ఎంతమందికి అర్థమైంది, ఏమర్థమైంది అది కామెంట్ చేయండి. సో నన్ను పొగట్టడం వల్ల టైం వేస్ట్. మీకు ఏదైనా స్టాక్ గురించి డౌట్ ఉన్నా, లేదా ఏ పాయింట్స్ అర్థమైంది, ఇంకా ఎలాంటి పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇట్లాంటివి కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తూ బై ఫ్రెండ్స్, గుడ్ డే.